ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు మరి మా జిల్లా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పూజ బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి వేడుకలకు ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షులు జగిత్యాల శాసనసభ్యుల మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎస్సీ కార్పొరేషన్ అధికారి రావాల్సిందిగా కోరుచున్నాము. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి స్పందన గారు వేదిక మీదకి రావాల్సింది. మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, బాబు జగ్జీవన్ ఉత్సవ కమిటీ వారు చేయవలసిన కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా డిఎస్సిడిఓ రాజ్ కుమార్ వేయాల్సిన కోరుతున్నాము. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్, సాధిద్దాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను. బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంలో వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి బాబు జగజీవన్ రావు గారు స్వతంత్రానికంటే ముందు దేశ స్వతంత్రం కోసం వారు పోరాడి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడం కావచ్చు, ఒక సమగ్రంగా ఉంచడం కావచ్చు, ఒక సమతావాదిగా అన్ని వర్గాలను కలుపుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. దాదాపు 77-78 సంవత్సరాల సందర్భంలో నాకు 15 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు దేశ రాజకీయాలలో అంతకంటే 2 సంవత్సరాల ముందు చెప్పిన మార్పులు, ఎమర్జెన్సీ, అవన్నీ రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను అప్పటి నుంచి ఇంటా ఉంది. దేశాన్ని అప్పటికీ ఒకటే పార్టీ పాలిస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అవధుల గుర్తు ఒక దిక్కు పోయినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇంకో దిక్కు ఇందిరాగాంధీ గారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న జగజీవన్ రావు గారు, చంద్రశేఖర్ గారు, వారితో పాటుగా నా కుటుంబంలో రాజకీయంలో స్వతంత్రం ముందు నుంచి స్వతంత్రంతో వచ్చిన చొక్కారావు గారు, జయపాల్ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ జనతా పార్టీకి పోయారు. ఇక్కడ ప్రతి వారికి కూడా పేపర్ ఇచ్చారు, చెప్పారు. వారు వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, మీరు గూగుల్లో చూస్తే వెళ్తుంది. అదే సమయంలో మన రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, ఇక వాటితోడుగా ఆర్టీసీ, పరిశ్రమలు, దేవాలయాలు. అప్పుడు మా కుటుంబ సభ్యులైన జోవాడ్ చొక్కారావు గారు అదే మంత్రిత్వ శాఖ ఉంది. అప్పుడు ఈ జగజీవన్ రావు గారితో కలిసి వారు కూడా జనతా పార్టీకి వెళ్ళడం. అప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రానికి జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా వారు. అప్పటికి 16 సంవత్సరాలు వచ్చి ఇంక ఓటు రాలేదు, కానీ అన్నీ చూస్తూ ఉన్నాం. అంటే అప్పటి నుంచి కూడా ఈ దేశ రాజకీయాలు, మన ప్రాంతము, జగజీవన్ రావు గారి ప్రాధాన్యత అని కూడా తెలుసు. బాబు జగజీవన్ రావు గారి 119వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారు. సో ఆల్రెడీ మనకి చాలామంది మన ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా బాబు జగజీవన్ రావు గురించి ఏమేమి చేశారు, వాళ్ళ జీవితంలో ఏమేమి కష్టాలు పడ్డారు, వాళ్ళు ఏమేమి సాధించారు, ఏ దీంట్లో చేశారు అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఇంకొకసారిగా యూత్ లీడర్గా స్టార్ట్ అయ్యి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకొని తర్వాత లాంగెస్ట్ మెంబర్ క్యాబినెట్లో సర్వ్ చేస్తూ అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి దాకా ఎదిగి అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ కానీ లేకపోతే 1971 ఇండియా పాకిస్తాన్ వార్ కానీ లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి రిజర్వేషన్స్ ప్రాతిపాదికన తీసుకున్న సెక్షన్స్ అన్నింటినీ కూడా కాన్స్టిట్యూషన్ పెట్టడంలో
అత్యంత ప్రామాణిక పాత్ర పోషించారండి. సో ఈ పోషించిన దానికి మనకి సంబంధించి మనందరం కూడా ఈ జన్మదిన సందర్భాన మనం మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనకి ఈ చదువు మీద చాలా మంది భక్తులు చెప్పినట్టుగా కూడా ఇవన్నిటికీ కూడా మనము డెవలప్ అవ్వాలంటే ఒక కులం డెవలప్ అవ్వాలన్నా, ఒక రిలీజియన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక ఏరియా డెవలప్ అవ్వాలన్నా కూడా మొట్టమొదటిగా కూడా చదువుతూనే డెవలప్ అవుతుంది. అది మనకి బాబు జగజీవన్ రామ్ గారు అయినా అలాగే అంబేద్కర్ గారు కూడా చెప్పింది కూడా అదే, అండ్ అదే నిజం కూడా. సో అలాగే చదువు విషయంలో కూడా అందరూ కూడా అన్ని సంఘాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి, అలాగే దాని ద్వారా అన్ని సంఘాలు డెవలప్ అవ్వాలని, అన్ని అసోసియేషన్లు అన్ని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మనకి స్టాట్యూ గురించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. లాస్ట్ అసోసియేషన్ లాస్ట్ బర్త్డే రోజున మనము చెప్పడం జరిగిందని. అందులో మీ దగ్గరికి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా ముందు లాయర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్టాట్యూకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేది మీకు తెలుసు. అలాగే చాట్‌జీపీటీలో కొడితే స్టాట్యూ సంబంధించిన మూడో వస్తుంది. అలాగే మనకి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా అందరూ కలిసి, అన్ని అసోసియేషన్లు కలిసి ప్రాపర్గా అప్లికేషన్స్ మన దీనికి వస్తే మేము అన్ని విధాలా సహకరించడానికి మాకు ఎటువంటి సంబంధం ఇష్యూస్ కానీ ఏమీ లేవండి.